రాజమండ్రిలో బీసీవై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై రామచంద్ర యాదవ్ మండిపడ్డారు. అనకాపల్లిలో ఆందోళన జరుగుతున్న విలేజ్కి వెళ్లనని చెప్పినటువంటి తర్వాత కూడా తనను ఎందుకు అడ్డుకున్నారంటూ కూడా ఫైర్ అయ్యారు. తను రూమ్ నుంచి కూడా బయటకు రానివ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రూమ్ లో లాక్ చేయడం నేను చెప్పాను కదా బయట వేస్తున్నారు సార్. రూమ్ లో లాక్ చేయ రూల్స్ ఎక్కడ ఉన్నాయి సార్? బయటకు వస్తున్నారు కదా, బయట మాట్లాడండి. రూమ్ లో లాక్ మీరు ఎలా రూమ్ లో లాక్ ఎలా చేస్తారు సార్? నోటీస్ తీసుకున్నాను, వెళ్ళనని చెప్పి రిటర్న్ నేను సైన్ చేసి ఇచ్చాను. మళ్ళీ మీరు ఇక్కడ హోటల్లో అడ్డుకోవడం కరెక్ట్ కాదు. మీరు అక్కడికి రిటర్న్ వెళ్తారంటే మేము వస్తాం. నేను అదే అంటున్నాను, నాతో పాటు రండి. రిటర్న్ నేను నా షెడ్యూల్ చెక్ చేసుకోండి, మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరు మీకున్నది ఆ విలేజ్ కి వెళ్ళొద్దని చెప్పడం వరకే, మీకు ఆ విలేజ్ కి వెళ్ళమని చెప్పాము. రిమైనింగ్ మీకు సంబంధం లేని విషయం. నా షెడ్యూల్ నేను పెట్టుకుంటాను. ఎవరితో మాట్లాడేది మాట్లాడండి, మరి నన్ను అడ్డుకోవడం ఎందుకు? ఎందుకు పోతండి ఇక్కడ గెస్టులు ఎందుకు ఇబ్బంది పడతారు? రాజమండ్రిలో బీసీవై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై రామచంద్ర యాదవ్ మండిపడ్డారు. అనకాపల్లిలో ఆందోళన జరుగుతున్న విలేజ్కి వెళ్లనని చెప్పిన తర్వాత కూడా తను ఎందుకు అడ్డుకున్నారంటూ కూడా ఆయన ఫైర్ అవ్వడం జరిగింది. తను రూమ్ నుంచి కూడా బయటకు రానివ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు రామచంద్ర యాదవ్. మనం చూడవచ్చు విజువల్స్లో పర్టికులర్గా ఆయన ఇది సరైన పద్ధతి కాదు అంటూ కూడా అక్కడ వాగ్వాదానికి దిగినట్టు తెలుస్తోంది. ఇక వాళ్ళ అనుచరులు వాళ్ళు కూడా ఇది కరెక్ట్ కాదంటూ కూడా పోలీసులని అక్కడ వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి మనం విజువల్స్లో చూడొచ్చు ప్రత్యేకంగా. రైట్, ఇక ఏదైతే ఈ గొడవ జరుగుతుందో దీనికి సంబంధించి కూడా పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి డిప్యూటీ ఇన్స్పెక్టర్ వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, మనం చూస్తున్నాం ఇక్కడ రామచంద్ర యాదవ్ని బీసీవై పార్టీకి సంబంధించి కూడా ఆయన్ని అడ్డుకున్నారు పోలీసులు. ఇది సరైన పద్ధతి కాదంటూ కూడా ఆయన వారిస్తున్నారు. అసలు ఏం జరిగింది? మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? చందు, రామచంద్ర యాదవ్ నిర్ణయం తెలియజేయడం జరిగింది. బల్క్ డ్రగ్ ప్రతిపాదితమైన నక్కపల్లి మండలం రాజీపేటకు వెళ్లి మత్స్యకారులకి సంఘీభావం తెలిపేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఉదయం నుంచి కూడా హైడ్రామా చేస్తున్నారు పోలీసులు అంతా కూడా. ఆయన రాజమండ్రిలో బస్ చేసినట్టు హోటల్లోనే అడ్డుకోవడం జరిగింది. అక్కడ నుంచి పాయకరపేట నియోజకవర్గం అంటే హోంమంత్రి నియోజకవర్గంలో ఈ బల్క్ డ్రగ్ ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని ఎట్టి పరిస్థితిలో కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తే తమ మొత్తం కూడా భవిష్యత్తు అంతా నాశనం అవుతూ మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వాళ్ళకి మద్దతు ఇచ్చేందుకు రామచంద్ర యాదవ్ వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే ఉదయం నుంచి కూడా పోలీసులు అక్కడ ఆయన హోటల్ నుంచి బయట రాకుండా అడ్డుకుంటున్నారు. అంతేకాక 30 యాక్ట్ ఉందని కూడా నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. అందులో భాగంగా పాయకరపేట వాటర్ లో ఈస్ట్ గోదావరి పాయకరపేట మధ్యలో కూడా మొత్తం భారీ పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఇంత పకడ్బందీ చర్యలు తీసుకున్నప్పుడు కూడా ఆయన్ని ఎక్కడ హోటల్ నుంచి కూడా బయటకు రానివ్వట్లేదు. దీంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు నోటీస్ ఇచ్చారు నాకు, నేను వెళ్ళనని చెప్తాను ఆ గ్రామానికి, రాజీపేట గ్రామానికి వెళ్ళినప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా నీకు అనవసరం అని కూడా ఆయన వాళ్ళతో వాగ్వాదం దిగడం జరిగింది. ఆయన అనుచరులు కూడా తీవ్ర ఆగ్రహం చేస్తున్నారు. పోలీసులు అత్యుత్సాహం ప్రకటిస్తున్నారు. ఎందుకంటే ఇది హోమ్ మినిస్టర్ నియోజకవర్గం కావడం, రామచంద్ర యాదవ్ వస్తే మాత్రం వివాదాస్పదం అవుతుందని, మత్స్యకారులు కూడా మద్దతు పెరుగుతుందని రామచంద్ర యాదవ్ తెలుస్తుందని వీళ్ళందరూ అడ్డుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా పోలీసులు ఎక్కడికక్కడ ఆయన్ని రూమ్ లో బంధించడం, బయటకు రాకుండా అడ్డుకోవడం, ఇక్కడ భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఈ గ్రామంలో మత్స్యకారులు ఎవరు కూడా రాకుండా మొత్తం కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా చూస్తుంటే అంతా కూడా నిర్బంధ వ్యవహారం కనిపిస్తుందని కూడా మత్స్యకారులు కూడా ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. రామచంద్ర యాదవ్ అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాను ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు నా షెడ్యూల్ మీకు చెప్పాల్సిన అవసరం లేదు, నా షెడ్యూల్ ప్రకారం నేను వెళ్తాను అని కూడా ఆయన చెప్పే పరిస్థితి చెప్పినప్పుడు పోలీసులు ఎక్కడ కూడా తగ్గడం లేదు. ఆయన అక్కడ ఆ రూమ్ నుంచి, హోటల్ రూమ్ నుంచి కూడా బయట రాకుండా నిర్బంధించే పరిస్థితి చేస్తున్నారు. ఆయన మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా ఆ అనకాపల్లి జిల్లా పర్యటించి చేరుతాను కూడా ఆయన కూడా మొండిపట్టు కూర్చున్నారు. మరి కాసేపట్లో ఆయన మరి ఇటు వస్తారా లేకపోతే పోలీసులు తిరిగి ఆయన పంపుతారా తెలియదు. చందు. రైట్ వాసు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.